మీలో ఎవరైనా మనస్సు భ్రమించి మతి తప్పి అనుసరించకూడని వాటిని, చూడకూడని వాటిని, వెళ్ళకూడని వాటి యొద్దకు ఒక అడుగు అటు ఇటు పడ్డదేమో, నీ అడుగులు తడబడినా, యేసయ్య మీద నుంచి నీ దృష్టి కొంచెం తొట్టిల్లినా, నీలో కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి అన్య జనాంగంలో ఉన్నటువంటి వ్యర్థమైన విశ్వాసాలకి నువ్వు ఆకర్షితురాలు అయినప్పటికీ దేవుని సన్నిధిలోనే ఈరోజు నిలబడ్డావంటే అది నీ నీతి వలన కాదు, దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప నీ మీద అధికంగా ఉండటం వలన. ఆయన నిన్ను మర్చిపోడు. ఏనాడైతే యేసుని రక్షకుడిగా అంగీకరించావో అప్పటి నుంచి కూడా ఆ దేవుని యొక్క రక్షణ వస్త్రము, ఆ మహిమ వస్త్రము, ఆ దేవుని యొక్క సన్నిధి నిన్ను అంటి పెట్టుకునే ఉంది. నువ్వేది చేసినా, నువ్వు పడుకున్నది, నువ్వు కూర్చుంది, నువ్వు లేచింది, నువ్వు తలస్తుంది, అన్నీ దేవునికి ఎరుకే. ఆయనకి మరుగుపరచబడింది నీ జీవితంలో ఏదీ లేదు. మన గురించి మనం చెప్పినా చెప్పకపోయినా, మన కన్నీరేంటో, మన బాధలేంటో, మన వేదనలేంటో, ఒంటరిగా కూర్చొని ఎంత శోధింపబడుతున్నావో, నువ్వు అనేక విషయాలు ఎవరికి చెప్పుకోలేక నీ అంతరంగంలోనే, సంఘర్షంలోనే ఎంత ఒత్తిడికి లోనవుతున్నావో, ఇవన్నీ కూడా నీ దేవుడు నిన్ను చూసి చదివేశాడు. దేవుని బిడ్డ, నువ్వెంత దూరంలో ఉన్నా సరే, నీవు దేవుని నమ్ముకున్న బిడ్డవు కాబట్టి, మరి ఆయన సొత్తు కాబట్టి, నిన్ను కూర్చున్న ఆలోచన ఎప్పుడూ కలిగి ఉంటాడు. నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు దైవ కార్యాల గురించి యోచించకపోయినా, నీ జీవితం మీద యేసయ్యకి అధికారం ఇచ్చావు కాబట్టి ఆ అధికారం కొలది నీ జీవితంలోనికి ఆయన దిగివచ్చి నీ హృదయంలో ఏముందా అని నిశ్చితంగా పరీక్షించి పరిశీలిస్తాడు. ఎందుకు నీ గుండెలు బరువెక్కాయి, ఎందుకు నీ నోట నవ్వు లేదు, ఎందుకు నువ్వు దిగులుతో ఉన్నావు, దేనివల్ల నువ్వు ఎందుకు చింతపడుతున్నావు, నీ చింతకు గల కారణం ఏంటి, నీ కన్నీటి ప్రార్థన గల కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ఎన్నోసార్లు నీ ఇంటికి యేసయ్య వచ్చాడు. అందువల్లనే ప్రతి క్షణము నీ జీవితంలో పెను తుఫాన్లు వంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా అన్నిటినీ తాళుకోగలిగావు, అన్నిటినీ తట్టుకోగలిగావు, అన్నిటినీ జయించగలిగావు. నేనేనా ఇంత బలహీనరాలు, నేనేనా ఇంత పెద్ద పెద్ద పెను తుఫాల్ని దాటాను, నా చిన్న నావలో నా యేసయ్య నాకు తోడుగా ఉండటం వల్లనే ఇదంతా కూడా నాకు మేలుకరంగా జరిగిందని నీ హృదయంలో నువ్వు బలము పొందుకొని ముందుకు సాగటానికి ఈ రోజు వరకు చేయి పట్టుకున్న దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు కృపగలవాడు, ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన ఎవరికి కీడు చేసే దేవుడు కాదు. అటువంటి దేవునితో నువ్వెప్పుడు కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఫెలోషిప్ మెయింటైన్ చేయాలి.